ఎటువంటి ప్రశ్న లేదు. జీవితం అంతా సమయాలు, కష్టాలు, భవిష్యత్తును గూర్చి, ఆరోగ్యాన్ని గూర్చి, కుటుంబాన్ని గూర్చి, ఆర్థిక విషయాలను గూర్చి, ఈ విధంగా చాలా పెద్ద జాబితా ఉంటుంది. మనలను భయపరిచే సంగతులు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు విపరీతంగా భయపెట్టే విషయాలుంటాయి. అదేవిధంగా జీవితంలో మనకు మంచిని చేకూర్చే విషయాలు ఉంటాయి, హెచ్చరించేవి ఉంటాయి. ఆందోళనతో మనం నింపివేయబడడానికి కారణమయ్యేవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి చింత అనేది ఎంతో కొంత ఉంటుంది. కాని మనలో ప్రతి ఒక్కరికి కలవరం ఉంటుంది. మన చింత, కలవరాలను జయించే ఏకైక మార్గం దేవునిని ప్రార్థించడమే. దేనిని గూర్చి చింతపడకండి. చింతించడానికి బదులుగా ప్రతి విషయాన్ని గూర్చి దేవునికి ప్రార్థన చేయండి. మీకవసరమైనది ఏదైనా అట్టిదాన్ని గూర్చి దేవుణ్ణి అడగండి. అప్పుడు మన అవగాహనకు మించి, మనం తెలుసుకోగలిగిన దానంతటికి మించిన శాంతి మన అనుభవంలోనికి వస్తుంది. దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకు, తలంపులకు కావలి ఉంటుంది. దేవుడు ఒకవేళ నీ సమస్యలను తొలగించవచ్చు. అది ఆయనకు సాధ్యమే. లేక సమస్యలను తొలగించకపోనువచ్చు. అయితే ఇక్కడ జరిగేదేమిటి? మనకు ఒక ఆలోచన దొరుకుతూ ఉంది. ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడో ఆ విధంగా నీవు దేవుణ్ణి చూస్తావు. అలాగా నీ సమస్య ఎందుకొరకు వచ్చిందనేది కూడా తెలుసుకుంటావు. నీవు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే అట్టి క్రమంలో నీ సమస్య ఎంతో చిన్నదైపోతుంది. ఒకవేళ నీ సమస్య మాత్రమే చాలా పెద్దది అని నీవు చెప్పగలిగినప్పుడు నీవు చాలా కొద్దివాడైన దేవుణ్ణి కలిగి ఉంటావు. ఎందుకంటే ఆయన నీకోసం చేయవలసిన దానికోసం నీవు ఆయన్ను తనదైన మహిమ ప్రకారం చూడడం లేదు గనుక. మనం ఎదుర్కొనేదేదైనా మనం దేవుని సహాయం ద్వారా దాటి వెళ్ళడానికి ప్రార్థన మనకు దేవుని శాంతిని, శక్తిని అనుగ్రహిస్తుంది.